బంగారు పొలాలపై సూర్యుడు నెమ్మదిగా ఉదయిస్తున్నాడు. ఆకాశం కాషాయం, గులాబీ రంగులతో మెరిసిపోతోంది. పొలాల మధ్య చిన్న గ్రామం మెల్లగా మేల్కుంటోంది. ఒక వినయమైన కుటుంబం ప్రపంచం లేచేలోపే తమ రోజును ప్రారంభిస్తోంది. రామన్ చల్లని నేలపై బోర్లా నిలబడి తన కఠినమైన చేతులతో సున్నితమైన మొక్కలను తాకుతున్నాడు. అతని చెమట ఎండలో మెరుస్తోంది. అతను నాటిన ప్రతి విత్తనంలో జీవనాధారం కోసం ఒక నిశ్శబ్ద ప్రార్థన దాగి ఉంది. మట్టి ఇంట్లో లక్ష్మి పొయ్యిని వెలిగిస్తోంది. కట్టెల చిటపట శబ్దం ఉదయ నిశ్శబ్దాన్ని నింపుతోంది. ఆమె వంట చేస్తోంది. బావి వద్ద బట్టలు ఉతుకుతోంది. రాత్రి కిరోసిన్ దీపం కింద చిరిగిన బట్టలు కుట్టుతోంది. ఆమె చేతులు ప్రేమతో మృదువుగా ఉన్నా త్యాగంతో గట్టిపడ్డాయి. చిన్న అర్జున్ ఆవరణలో నవ్వుతూ సీతాకోక చిలుకలను వెంటాడుతున్నాడు. అతని కళ్లలో అమాయకత్వం మెరుస్తోంది. ఆ నవ్వు ఆ ఇంటికి ప్రాణం పోస్తోంది. అర్జున్ పొలాలకు వెళ్లి తన తండ్రిని అనుసరిస్తాడు. నాన్నా, సూర్యుడు మనకంటే ముందే ఎందుకు లేస్తాడు అని అడుగుతాడు. రామన్ చిరునవ్వుతో అతన్ని భుజాలపై ఎత్తుకొని, నువ్వు ఎదుగుతున్నావని చూడటానికి నా బిడ్డ అని అంటాడు. రాత్రి కిరోసిన్ దీపం వెలుగులో కుటుంబం కూర్చుంది. లక్ష్మీ రాజులు, పండితులు, విద్యతో విధిని మార్చుకున్న పిల్లల కథలు చెబుతోంది. రామన్ నిశ్శబ్దంగా తన కొడుకును చూస్తూ వింటున్నాడు. ఒక సాయంత్రం నల్ల మేఘాలు గుమికూడతాయి. మెరుపులు మెరుస్తాయి. గర్జనలు వినిపిస్తాయి. వర్షం పంటలను వంగదీస్తుంది. రామన్ ఆందోళనతో ఇంటికి తిరిగి వస్తాడు. రామన్ మెల్లగా, ఫీజులు, పుస్తకాలు ఎలా అని అడుగుతాడు. లక్ష్మి అతని చేతిపై తన చేయి ఉంచి, మన కుమారుడు చదువుకుంటాడు అని ధైర్యంగా చెబుతుంది. తరువాతి ఉదయం రామన్ మరింత కష్టపడుతున్నాడు. లక్ష్మి తన బంగారు గాజులను తీసి అమ్మేస్తోంది. వారి త్యాగం నిశ్శబ్దమైనదే అయినా బలమైనది. అర్జున్ కొంచెం పెద్దగా ఉన్న యూనిఫారం ధరించి నిలబడ్డాడు. లక్ష్మి అతని కాలర్ సరిచేస్తోంది. రామన్ గర్వంగా చూస్తున్నాడు. గ్రామ పాఠశాల ముందు ముగ్గురు నిలబడ్డారు. తుప్పుపట్టిన గేటు ఉదయ సూర్యకాంతిలో మెరుస్తోంది. అర్జున్ తన చిన్న బ్యాగ్ను గట్టిగట్టిగా పట్టుకున్నాడు. పాఠశాల గంట మోగింది. అర్జున్ కొన్ని అడుగులు ముందుకు వేసి తిరిగి వచ్చి తల్లిదండ్రులను గట్టిగా కౌగిలించుకున్నాడు. రామన్ ఆశతో అతన్ని హత్తుకున్నాడు. లక్ష్మి అతని నుదుటిపై ముద్దు పెట్టింది. చిన్న శరీరానికి మించిన ధైర్యంతో అర్జున్ గేటు లోపలికి నడిచాడు. తల్లిదండ్రులు పక్కపక్క నిలబడి చూస్తున్నాడు. రైతు తన పొలాలకు తిరిగిపోయాడు. తల్లి తన ఇంటికి చేరుకుంది. కాని ఏదో మారిపోయింది. ఒక విత్తనం నేలలో కాదు, భవిష్యత్తులో నాటబడింది. Thanks for watching.